వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ యూట్యూబ్ క్లాసెస్కి స్వాగతం సుస్వాగతం. సో నేను మీ ప్రవీణ్ సార్. సో ఎలా ఉన్నారండి అందరూ? సో మీ ప్రిపరేషన్ అనేది బాగా సాగుతుంది. ఓకే, సో కరెక్ట్ ప్రణాళికతో మనం ముందుకు వెళ్తే ఏదైనా ఈజీ అండి. సో అలాంటి ప్రయత్నమే మనం చేస్తున్నాం. సో KVS NVS నోటిఫికేషన్లో భాగంగా సో టైర్ 1లో మనకి మేజర్గా కంప్యూటర్ లిటరసీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దాని నుంచి మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్న కాబట్టి రెగ్యులర్గా మనం చేస్తున్నాం. అయితే దీన్ని మీరు మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సెషన్ని. ఓకే, సో షేర్ చేస్తున్నారా? వాయిస్ వస్తుందా అండి? 1 సెకండ్. ఎస్, వాయిస్ వస్తుందా? ఓకే, ఇట్స్ క్లియర్. మై వాయిస్ ఇస్ క్లియర్. ఓకే ఓకే సో ఎస్, మనం ఒక మేజర్ ఇంపార్టెంట్ MCQs ఈరోజు కూడా చూద్దాం. సో టాప్ 20 నుంచి 25 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఎస్, ఓకే, స్టార్ట్ ద క్లాస్. ఓకే, చాలా తొందరగా ఉన్నారు, వెరీ గుడ్. సో ఆ యొక్క యాంగ్జైటీ, ఎస్, ఆ డిజైర్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలని ఒక డిజైర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. క్లియర్. సో మ్యాక్సిమం షేర్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ సో వాచ్ చేయండి. అలాగే లైక్ చేయండి. వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే లైక్ కూడా చేసేయండి ఫటాఫట్. చూడండి, జనరల్గా ద అటాకర్స్ ఏ నెట్వర్క్ ఆఫ్ కాంప్రమైజ్డ్ డివైజెస్ నోన్ యాజ్ ఇంటర్నెట్, బాట్నెట్, టెల్నెట్, డీనెట్. చూద్దాం. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ద అటాకర్స్ నెట్వర్క్ ఆఫ్ కాంప్రమైజ్డ్ డివైజెస్ నోన్ యాజ్ ఇంటర్నెట్, బాట్నెట్. ఇవి అంటే యూజర్స్ అటాక్ చేసే ఒక కాంప్రమైజ్డ్ డివైజెస్ అండి. సింపుల్గా సైబర్ అటాకర్స్ ఎవరు? సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు. సైబర్ అటాకర్స్ అనగానే సో దోస్ హూ యూజ్ ఇట్ టు అటాక్ అవర్ సిస్టమ్ వితౌట్ అవర్ నాలెడ్జ్. ఓకే, సో మనకి ఓవర్ ఇంటర్నెట్ ద్వారా సో సైబర్ క్రైమ్స్ విల్ బి డన్. సో దే విల్ బి డన్ బై సమ్ సైబర్ అటాకర్స్. అటువంటి ఒక నెట్వర్క్ ఆఫ్ కాంప్రమైజ్డ్ డివైజెస్ అనేవి యూజ్ చేస్తారు. కొన్ని కాంప్రమైజ్డ్ డివైజెస్ని యూజ్ చేస్తారు. ఒక నెట్వర్క్గా ఫామ్ చేసుకొని కాంప్రమైజ్డ్ డివైజెస్ అనేవి వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు. సో దాన్నే బాట్నెట్ అంటాం ఫ్రెండ్స్. వాటిని ఆ నెట్వర్క్ ఆఫ్ కాంప్రమైజ్డ్ డివైజెస్ని మనం బాట్నెట్ అంటాం. సో బి ఈజ్ రైట్ ఆన్సర్, నాట్ టెల్నెట్. ఓకే, వెరీ గుడ్ ట్రై. ఓకే సార్, జనరల్గా అడుగుతారు మనకి. సో సైబర్ అటాకర్స్ యూజ్ చేసే ఒక డివైజెస్ని ఏమంటాము? ఓకే, టు స్టీల్ యువర్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి బాట్నెట్ అంటాం. యాక్చువల్గా ఇది ఒక టైప్ ఆఫ్ డివైజెస్ విచ్ ఆర్ ఇన్ఫెక్టెడ్ డివైజెస్ అని కూడా అనొచ్చు. ఓకే, లైక్ కంప్యూటర్స్ విత్ ఇన్ఫెక్షన్ అనమాట. ఫుల్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఫుల్ ఆఫ్ మాల్వేర్, ఫుల్ ఆఫ్ మలీషియస్ కోడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఓకే, సో ఈ యొక్క ఇన్ఫెక్షియస్ డివైజెస్ కావచ్చు, ఈ యొక్క బాట్నెట్ డివైజెస్ అనేవి ఒక ఇన్ఫెక్షియస్తో ఉంటాయి. సో అటువంటి ఒక ఇన్ఫెక్షియస్ డివైస్ నుంచి వాళ్ళు పనిచేసి సో మన యొక్క క్రైమ్స్కి పాల్పడుతూ ఉంటారు. ఓకే, త్రూ ఇంటర్నెట్ ద్వారా. ఎస్, వెరీ గుడ్. సో జనరల్గా చూడండి, DOS అటాక్స్ జరుగుతూ ఉంటాయి కదా. DOS అటాక్స్ మీరు విన్నారు ఎప్పుడైనా? డీనియల్ ఆఫ్ సర్వీస్ అనేది మనం సర్వీస్ డినై అవుతుంది. కొన్నిసార్లు మనకి కొన్ని ప్రాక్సీ సర్వర్స్ ఏమవుతాయంటే సర్వీస్ డినై చేస్తూ ఉంటాయి, మెసేజ్ వస్తూ ఉంటుంది. సో అలా మనకి ఒక స్పామ్ సెండ్ చేయడం కానీ, మనకి ఇంటర్నేషనల్ కాల్స్ స్పామ్స్ వస్తూ ఉంటాయి కదా. అలాగే స్టీలింగ్ డేటా కానీ, సో ఇంటర్నేషనల్ కాల్స్ యాజ్ వెల్ as మనకి స్పామ్స్ కావచ్చు, అలాగే మనకి DOS అటాక్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే ఈ యొక్క టైప్ ఆఫ్ కాంప్రమైజ్డ్ డివైజెస్ లైక్ బాట్నెట్స్ అనేవి పంపిస్తూ ఉంటాయి. సో త్రూ ఇంటర్నెట్. ఓకే, నెక్స్ట్ వన్. వెరీ గుడ్. ఇది ఒక మాల్వేర్ యాక్చువల్గా. సో అంటే రేపు ఉదయం అడుగుతాడు, బాట్నెట్ అనేది ఒక టైప్ ఆఫ్ మాల్వేర్ అండి. ఓకే, మాల్వేర్ అంటే మెలీషియస్ కోడ్ యూజ్డ్ బై సమ్ సైబర్ అటాకర్స్ టు అటాక్ అవర్ ఇంటర్నెట్ యాక్చువల్లీ. సో బి ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ DOS అటాక్? సో ఈరోజు కొన్ని సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పుకుందాం. ఓకే, యాజ్ వెల్ as కొన్ని నెట్వర్క్ గురించి చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ DOS అంటే మనకు ఫుల్ ఫామ్ తెలుసు కదా, డెనియల్ ఆఫ్ సర్వీస్. ఓకే, ఎస్, రైట్ ఆన్సర్.
చెప్పాం కదా. సో డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అనేది మనకి సైబర్ క్రైమ్స్ వాళ్ళు, సైబర్ అటాకర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో బై యూజింగ్ సమ్ టైప్ ఆఫ్ బాట్నెట్ డివైజెస్. అలాంటప్పుడు సో వల్నరబిలిటీ అటాక్ అంటాం, బ్యాండ్విడ్త్ ఫ్లడింగ్ అంటాం, కనెక్షన్ ఫ్లడింగ్ అంటాం. సో దీస్ ఆల్ కెన్ బి డన్ బై దీస్ టైప్ ఆఫ్ DOS అటాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. సో ఆన్సర్ D. ఎస్, denial of network services. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్ అటాక్స్ అంటే ఓవర్లోడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఓవర్వెల్మింగ్ ఆఫ్ టార్గెట్ సర్వర్స్. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లడింగ్ అంటాం, ఫ్లడింగ్. సో ఇలా మనకి టైప్ ఆఫ్ బ్యాండ్విడ్త్ ఫ్లడింగ్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫ్లడ్ అటాక్స్ కావచ్చు. ఫ్లడ్ అటాక్స్లోనే వస్తాయి, ఫ్లడ్ అటాక్స్లోనే మనకి బ్యాండ్విడ్త్ ఫ్లడింగ్ అనేది వస్తుంది. ఓకే, అలాగే మనకి ఓవర్లోడ్స్ అవ్వచ్చు, బఫర్ ఓవర్లోడ్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి టైప్ ఆఫ్ అటాక్స్. ఓకే, వెరీ గుడ్ ట్రై. ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, అంటే నోట్స్ రాసుకోండి. విచ్ టైప్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ DNS అటాక్స్ అంటే సో వల్నరబిలిటీ అటాక్. వల్నరబిలిటీ అంటే ఏంటి? సెన్సిటివ్ అటాక్. యువర్ టైప్ ఆఫ్ సెన్సిటివ్ డేటా విల్ బి స్టీల్డ్ బై అటాకర్స్ అనమాట. ఓకే, వితౌట్ యువర్ ప్రెసెన్స్ ఆర్ వితౌట్ యువర్ నాలెడ్జ్ యువర్ సెన్సిటివ్ డేటా మే బి అటాక్డ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ వల్నరబిలిటీ అటాక్, సెన్సిటివ్ అటాక్. ఓకే, ట్రై చేయండి. The DOS attack is which the attackers establish a large number of half open or fully open TCP connections as a target host. It is called vulnerability attack, bandwidth flooding, connection flooding, or all of the above. బాగా ఆలోచించండి. ఇది ఒక టైప్ ఆఫ్ డీనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అండి. అంటే ఏ అటాక్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం? ఈజ్ ఇట్ వల్నరబిలిటీ అటాక్, బ్యాండ్విడ్త్ ఫ్లడింగ్, కనెక్షన్ ఫ్లడింగ్, ఆర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్? ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ DOS. ఓకే, చూడండి, ఈ కింద కనబడుతున్నవన్నీ కూడా ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ DOS అటాక్స్. ఇవన్నీ కూడా DOS అటాక్స్. ఆన్సర్ ఏ. ఓకే, చూడండి, ఇక్కడ అటాకర్ విల్ ఎస్టాబ్లిష్ సమ్ హాఫ్ ఓపెన్ ఆర్ ఫుల్ ఓపెన్ TCP కనెక్షన్స్ అండి. సో అది ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ ఫ్లడింగ్ అండి. సో ఆన్సర్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, వెరీ గుడ్ ట్రై, నో ప్రాబ్లం. చూడండి, DOS అటాకర్స్ ఏం చేస్తారంటే దే విల్ ఎస్టాబ్లిష్ సమ్ హాఫ్ ఓపెన్ కావచ్చు, ఫుల్ ఓపెన్ TCP కనెక్షన్స్ కావచ్చు. సో ఇది ఒక కనెక్షన్ సంబంధించిన ఒక అటాక్. ఓకే, సో అంటే ఇది ఏమవుతుందంటే సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ అటాక్ ఇట్ ఎక్స్ప్లాయిట్ సమ్ TCP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది. ఓకే, సో తద్వారా మీ యొక్క టార్గెట్ సర్వర్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ సర్వర్ విల్ డిస్టర్బ్ అండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ టైప్ ఆఫ్ సర్వీస్. మీ యొక్క సర్వీస్ని డినై చేస్తుంది. ఓకే, మీకు కావాల్సిన సర్వీస్ ఏదైతే కంప్యూటర్ ఇవ్వాలనుకుంటుందో సో దట్ విల్ నాట్ గివెన్ ఫర్ టెంపరీ పీరియడ్. ఓకే, క్లియర్? సో ఇట్ ఈస్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఫ్లడింగ్ అంటాం, దాన్ని కనెక్షన్ ఫ్లడింగ్ అంటాం. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనకి సైబర్ అటాక్స్ సంబంధించిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. ద DOS అటాక్ ఇన్ విచ్ ద అటాకర్ సెండ్స్ డిలీట్ ఆఫ్ ప్యాకెట్స్ టు ద టార్గెటెడ్ హోస్ట్. వల్నరబిలిటీ అటాక్, బ్యాండ్విడ్త్ ఫ్లడింగ్, కనెక్షన్ ఫ్లడింగ్, ఆల్ ఆఫ్ ది అబోవ్? ఆలోచించండి. ఏం లేదు, ఇది కూడా వన్ ఆఫ్ ది DOS అటాక్. ఇవన్నీ కూడా అయితే ఇన్ విచ్ ద అటాకర్ సెండ్ డెలిగ్యూ ఆఫ్ ప్యాకెట్స్ టు ది టార్గెటెడ్ హోస్ట్ ఆర్ టార్గెటెడ్ సర్వర్. ఓకే, ఆన్సర్ సియా. కనెక్షన్ ఫ్లడింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా, కనెక్షన్ ఫ్లడింగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇట్ ఈస్ మనకి గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. చూడండి, జనరల్గా బ్యాండ్విడ్త్ ఫ్లడింగ్ ఉంటుంది, కనెక్షన్ ఫ్లడింగ్ ఉంటుంది, వల్నరబిలిటీ ఫ్లడింగ్ ఉంటుంది, పింగ్ ఫ్లడింగ్ కూడా ఉంటుంది. యాక్చువల్ పింగ్ అటాక్ అంటాం, పింగ్ అటాక్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ DOS అటాకే. ఇక్కడ ఆన్సర్ మనకి బ్యాండ్విడ్త్ ఫ్లడింగ్ అండి. సో బి ఇస్ రైట్ ఆన్సర్. ఎస్, బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డెలిగ్యూ ఆఫ్ ప్యాకెట్స్. అంటే మనకి డెలిగ్యూ ఆఫ్ ప్యాకెట్స్ అంటే సమ్ మిస్ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్యాకెట్స్ విల్ బి సెండ్ బై అటాకర్స్ అండి.
ఈ బాట్నెట్ని యూజ్ చేసి బాట్నెట్ లాంటి ఒక ఇన్ఫెక్షియస్ డివైజెస్ని యూజ్ చేసి సమ్ టైప్ ఆఫ్ రాంగ్ ప్యాకెట్స్ విల్ బి సెండ్ టు టార్గెట్ డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం టార్గెట్ అనుకోండి అటాకర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ కార్యాలయాలు ఒక టైప్ ఆఫ్ యూజ్ చేస్తున్న సిస్టమ్స్ టార్గెట్ సర్వర్స్ అనుకోండి. సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫిజికల్ పాత్ని కనెక్ట్ చేసుకుంటారు, దాన్ని బాట్నెట్ అంటాం. ఈ బాట్నెట్ నుంచి డిఫరెంట్ అటాక్స్ని మనకి పంపిస్తుంటారు అకార్డింగ్ టు దర్ యూజ్ ఫ్లెక్సిబిలిటీ. అలాగా మనకి ఒక టైప్ ఆఫ్ బ్యాండ్విత్ని మనం డిస్టర్బ్ చేయాలంటే దే విల్ సెండ్ సమ్ టైప్ ఆఫ్ మిస్యూజ్ డేటా ఆర్ డిలిగ్యూ ఆర్ డేటా అంటాం. ఓకే, డిలిగ్యూ ఆఫ్ డేటాని సెండ్ చేయడం వల్ల, డిలిగ్యూ ఆఫ్ ప్యాకెట్స్ని సెండ్ చేయడం వల్ల ఇట్ విల్ అటాక్ ఫస్ట్ బ్యాండ్విత్ అలొకేషన్. ఓకే, అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాకుండా మిస్యూజ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, ఇట్ మిస్యూజ్ సమ్ బ్యాండ్విత్. సో దిస్ టైప్ ఆఫ్ అటాక్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ డీనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్. మనకి కావాల్సిన సర్వీస్ అనేది దొరకకుండా ఉంటుంది. ఎస్, చాలా కూడా చెప్పు. ఎస్ అంటే మనకి ఒక న్యూమరస్ హాఫ్ ఓపెన్ టీసీపీ కనెక్షన్స్ అనేవి మనకి జరిగిపోతాయండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో మనకి బ్యాండ్విత్ ఫ్లడింగ్ అంటాం. డిలిగ్యూ ఆఫ్ ప్యాకెట్ అంటే ఇక్కడ చూడండి, డిలిగ్యూ ఆఫ్ ప్యాకెట్స్ అనేది మనకి బ్యాండ్విత్ సంబంధించింది. అలాగే మనకి రాంగ్ కనెక్షన్స్ అనేది మనకి కనెక్షన్ సంబంధించింది యాక్చువల్. అంటే మీరు అలా ఒక చిన్న కోర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. క్లియర్ గైస్? అంటే ఏం లేదండి, డిలిగ్యూ ఆఫ్ ప్యాకెట్స్ అంటే మనకి రాంగ్ మెసేజెస్ కావచ్చు, రాంగ్ ప్యాకెట్స్ కావచ్చు, ఆర్ మ్యాసివ్ అంటే ఓవర్వెల్మింగ్ డేటా అనేది సెండ్ చేస్తారు మనకి. అన్వాంటెడ్ డేటాని, ఒక అన్వాంటెడ్ మలీషియస్ కోడ్స్ని మనకు పంపిస్తుంటారు మనకి ఈ యొక్క సైబర్ అటాకర్స్. ఓకే, దాన్ని డిలిగ్యూ అంటాం. డిలిగ్యూ అంటే ఎక్కువ వాల్యూమ్, దాని ఇంగ్లీష్ పదం ఏంటంటే మ్యాసివ్, ఓవర్వెల్మింగ్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ డేటా ప్యాకెట్స్ అనేవి దే విల్ సెండ్ అక్రాస్ యువర్ ఇంటర్నెట్ ఆర్ నెట్వర్క్. ఓకే, సో అంటే దేనికోసం అంటే టిపికల్లీ దే హ్యాస్ టు టార్గెట్ సమ్ స్పెసిఫిక్. సో టార్గెట్ని ఎంచుకున్న టార్గెట్ని ఆర్ ఎంచుకున్న సర్వర్స్కి ఒక పెద్ద వాల్యూమ్ ఆఫ్ అన్వాంటెడ్ డేటాని పంపిస్తూ ఉంటారు, ప్యాకెట్స్ ఆఫ్ డేటాని, టు అటాక్ సమ్ టైప్ ఆఫ్ బ్యాండ్విత్ ఫ్లడింగ్. ఓకే, ఇవన్నీ కూడా మనకి డెనియల్ ఆఫ్ సర్వీస్లోకి వస్తుంది. ఓకే, ఆర్ దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అని కూడా అంటాం. DDoS, డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ ఆర్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అని అంటాం. ఓకే, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ సైబర్ అటాకర్స్ అంటే టు డిస్టర్బ్ ది టార్గెట్ సర్వర్. ఓకే, ఎస్, టార్గెట్ రిసోర్సెస్ని డిస్టర్బ్ చేయడమే. ఓకే, ఇంట్రెస్టింగ్. ప్యాకెట్ స్నిఫర్స్ ఇన్వాల్వ్ యాక్టివ్ రిసీవరా, ప్యాసివ్ రిసీవరా, బోత్ ఆఫ్ ది మెన్షన్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. చూడండి, మనం రెగ్యులర్గా కొంచెం డీప్గా వెళ్తున్నాం క్వశ్చన్స్. ఓకే, సో డోంట్ మీరు డిస్కరేజ్ అవ్వద్దు, ఇవన్నీ తెలుసుకోవాలి యాక్చువల్గా. ఓకే సార్, నాకు రావట్లేదు సార్, నేను కొత్తగా ఉన్నాయని డిస్కరేజ్ అవ్వద్దు ప్లీజ్. మీవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో కొంత డీప్గా అయితే వెళ్ళాలి మనం. ఓకే, రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ కి, ప్యాకెట్ స్నిఫర్స్ ఇన్వాల్వ్ యాక్టివ్ రిసీవర్, ప్యాసివ్ రిసీవర్, both of the mentioned or none of the above? Both of the above. Okay, very good. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకి ప్యాకెట్ స్నిఫర్స్ అనే వాళ్ళు ఎవరంటే హూ డూ స్నిఫింగ్ చేసే వాళ్ళని ఒక ప్యాకెట్ స్నిఫర్స్ అంటాం. ఓకే, అంటే ఇట్ ఈస్ ఎ వన్ టైప్ ఆఫ్ స్నిఫర్, ఇట్ ఇన్వాల్వింగ్ ఇన్ ద టైప్ ఆఫ్ అనలైజింగ్, మానిటరింగ్. ఓకే, సో అనలైజ్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఏం మానిటర్ చేస్తుంది, ఏం అనలైజ్ చేస్తుంది అంటే డేటా ప్యాకెట్స్ని అనలైజ్ చేస్తుంది, డేటా ప్యాకెట్స్ని మానిటర్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక నెట్వర్క్లో డేటా ప్యాకెట్స్ అనేది కరెక్ట్గా వెళ్తున్నాయా లేవా, కరెక్ట్గా మనకి ఫిజికల్ పాత్లో కరెక్ట్ డెస్టినేషన్స్ వెళ్తుందా లేదా. ఓకే, ఇవన్నిటిని కరెక్ట్గా ఇనిషియలైజ్ చేయడం, మానిటర్ చేయడం. సో ఇవి ఒక టైప్ ఆఫ్ స్నిఫర్స్ చేసే పనులు. ఓకే, సో ఖచ్చితంగా నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ అంటాం కదా, మనం డయాగ్నోస్టిక్ టూల్స్ ఉంటాయి కొన్ని,
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి సిస్టమ్ సర్వీస్లో మనకి ఏదైనా ట్రబుల్ వచ్చిందనుకోండి, ట్రబుల్ షూట్ చేయొచ్చు మనం. ట్రబుల్ షూట్ చేయగానే సో ఎక్కడ లూప్ హోల్ ఉంది, సాఫ్ట్వేర్లోనా హార్డ్వేర్లోనా అని మనకి లోడ్ అయ్యి కొంత టైంకి ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా పాపప్ రూపంలో. సో అది ఒక టైప్ ఆఫ్ స్నిఫర్. సో స్నిఫర్స్ ఇన్వాల్వ్ ఇన్ ద type of maintaining some type of data packets in a correct way actually. Okay, and it involves in intercepting and analyzing the data packets over a network for various purposes కోసం. ఎస్, ఈఎంఆర్ఎస్లో కూడా పనిచేస్తాయి అండి. ఈఎంఆర్ఎస్, ఐసిటీ లాంటి ఎగ్జామ్స్లో కూడా పనిచేస్తాయి. ఓకే, సో వీటిలో ప్యాసివ్ రిసీవర్ అంటాం యాక్చువల్గా. సో ఇన్వాల్వ్స్ ఎ ప్యాసివ్ రిసీవర్, నాట్ యాక్టివ్ రిసీవర్. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. క్లియర్? కేవీఎస్ ఎన్విఎస్ ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఉంటుందండి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ప్యాసివ్ రిసీవర్ అంటే ఎవరండి? యాక్టివ్ రిసీవర్ అంటే సెండర్ అండి. ప్యాసివ్ రిసీవర్ అంటే హూ డిపెండ్స్ అపాన్ ద ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అదర్ అండ్ అనమాట. సో ప్యాసివ్ రిసీవర్ అనగానే డెస్టినేషన్ ఇక్కడ. సో ఇది మనకి సోర్స్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ప్యాసివ్ రిసీవర్ అనేవాడు డెస్టినేషన్. సో ఇక్కడ స్నిఫర్స్ ఏం చేస్తారంటే ఒక అలర్ట్ని రిప్రజెంట్ చేస్తారు ప్యాసివ్ రిసీవర్కి. ఒక డెస్టినేషన్, ఎవరైతే మనకి ఈ అదర్ సైడ్ ఆఫ్ పర్సన్ ఉంటారో, వెయిటింగ్ ఫర్ సమ్ టైప్ ఆఫ్ సర్వీస్, సమ్ టైప్ ఆఫ్ సర్వీస్ కోసం వెయిట్ చేస్తున్న పర్సన్కి ఒక అలర్ట్ మెసేజ్ అనేది ఇస్తూ ఉంటుంది ఈ స్నిఫర్స్. ఓకే, సో ఈ ఫంక్షన్ ఆఫ్ ప్యాకెట్ స్నిఫర్స్ జనరల్గా ఏం చేస్తారు, ప్యాకెట్ స్నిఫర్స్ ఏం చేస్తాయంటే జస్ట్ ఇన్వాల్వ్ ఇన్ అలైన్మెంట్ యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్, యాజ్ వెల్ యాజ్ మనకి మానిటరింగ్ ఆఫ్ డేటా ప్యాకెట్స్ ఇన్ స్ట్రైట్ పాత్ వితౌట్ ఎనీ ఎర్రర్స్, వితౌట్ ఎనీ డాస్ అటాక్స్ లేకుండా చేసి, ఒకవేళ ఏవైనా మనకి అటాక్స్ జరిగితే ఇన్ బిట్వీన్ దే విల్ అలర్ట్ సమ్ ప్యాసివ్ రిసీవర్స్, దే విల్ అలర్ట్ సమ్ టైప్ ఆఫ్ ప్యాసివ్ రిసీవర్స్ లైక్ క్లయింట్స్ అని చెప్పుకోవచ్చు, రిసీవర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. So B is the right answer. Sniffers can be deployed in wired environment, wireless or Ethernet LAN or all of the above. Yes, interesting. Sniffers can be deployed in, అంటే జనరల్గా స్నిఫర్ని మనం ప్యాకెట్ అనలైజర్ అంటాం. సో వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ స్నిఫర్? ప్యాకెట్ అనలైజర్. జనరల్గా డేటా కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ద డేటా షుడ్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్. ఇలా వన్ ఎండ్ టు అదర్ ఎండ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్నిఫర్స్ యొక్క ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి స్టేజ్లో ప్యాకెట్స్ని అనలైజ్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది. ఓకే, సో ఈ స్నిఫర్స్ అనేవి ఇట్ కెన్ బి డిప్లాయిడ్ ఇన్ వేరియస్ లొకేషన్స్ అండి. విత్ ఇన్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి వేరియస్ లొకేషన్స్లో మనం డిప్లాయ్ చేయొచ్చు, ఏర్పాటు చేయొచ్చు. దేనికోసం అంటే టు క్యాప్చర్ అండ్ అనలైజ్ సమ్ డేటా ట్రాఫిక్ ఎలా ఉంది, సో డేటా ప్యాకెట్స్ ఎలా వెళ్తున్నాయి, వితౌట్ ఎనీ ఎర్రర్స్తో వెళ్తున్నాయా, డాస్ అటాక్స్ జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా అనలైజ్ చేసేది ఈ స్నిఫర్స్. ఓకే, ఎస్. సో ఖచ్చితంగా మనకి అన్ని కూడా, సో యూజింగ్ వైర్లెస్ అవ్వచ్చు, మనకి వైర్డ్ అవ్వచ్చు, ఇథర్నెట్ అంటే మనకి యాక్చువల్గా వైఫై, ఇథర్నెట్ ల్యాన్, ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది sniffers we have to use actually, we have to use. ఓకే, యాక్చువల్గా వైఫైలో అంటే వైర్లెస్ కమ్యూనికేషన్స్లో ఎలా మనకి ఉపయోగపడతాయి అంటే, సో హియర్ స్నిఫర్ సాఫ్ట్వేర్స్ కెన్ బి ఇన్స్టాల్డ్. యాక్చువల్గా స్నిఫర్ సాఫ్ట్వేర్స్ కెన్ బి ఇన్స్టాల్డ్. అలాగే స్నిఫర్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ డివైజెస్. సో దీస్ కెన్ బి ఇన్స్టాల్డ్ టు ఐడెంటిఫై ఆర్ టు అనలైజ్ ద డేటా ప్యాకెట్స్ ఓవర్ ఎ నెట్వర్క్. Okay, next one. Firewalls are often configured to block UDP traffic, TCP traffic, both of the above, none of the above. Yes, it reads network and it reads network. Yes, firewalls. Firewalls are often configured to block UDP traffic, TCP traffic, both of the mentioned, none of the above. ఫైర్వాల్స్ అనేవి దేనికండి? ఫైర్వాల్స్ అనేవి నేను చెప్పుకున్నాం కదా. ఈజ్ ఇట్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ అంటే ఏం చెప్తారు? ఫైర్వాల్స్ ఇట్ యాక్ట్ యాజ్ అ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. దీస్ ఆర్ డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ టు ప్రివెంట్ సమ్ టైప్ ఆఫ్ malicious సాఫ్ట్వేర్ ఇన్ నెట్వర్క్.
ఓకే, మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు సో మెలీషియస్ సాఫ్ట్వేర్ని అడ్డుకునేదే ఈ యొక్క ఫైర్ వాల్. ఓకే, లైక్ అనాథరైజ్డ్ ట్రాఫిక్ని, అలాగే మెలీషియస్ యాక్టివిటీస్ని, యాజ్ వెల్ as డేంజరస్ కంటెంట్ని. ఓకే, వెబ్సైట్లో మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది ఫ్రెండ్స్. వెబ్ బ్రౌజర్లో వీ కెన్ గెట్ సమ్ పాజిటివ్ యాజ్ వెల్ as నెగిటివ్ ఆల్సో. ఈ నెగిటివ్ థింగ్ ఏంటంటే సో అటాకర్స్ అనేవాళ్ళు దాని మీదే పనిచేస్తూ ఉంటారు, మెలీషియస్ కోడ్స్ని యాక్టివేట్ చేస్తూ ఉంటారు. అది మనం ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టీల్ అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి యాక్చువల్గా. సో ఇప్పుడు మనకి అలర్ట్స్ కూడా వచ్చేసాయి యాక్చువల్గా, మనకి ప్రభుత్వం నుంచి అలర్ట్స్. సంచార్ సాతి యాప్ ఉంది కదా, సో ఇది మనకి రెగ్యులర్గా కంటెంట్ న్యూస్లో వస్తుంది. సంచార్ సాతి యాప్ అనేది దేనికోసం అంటే ఈ మెలీషియస్ సాఫ్ట్వేర్, అన్వాంటెడ్ స్పామ్ కాల్స్ ఇవన్నీ కూడా బ్లాక్ చేయడం కోసం. సో ప్రీ ఇన్స్టాల్డ్ ఫోన్లోని ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి చెప్పడం జరిగింది. అంటే ఇక నుంచి మార్చ్ 2026 నుంచి రాబోయే మొబైల్స్ అన్నిటిలోని ఈ సంచార్ సాతి యాప్ అనేది మనకి ప్రీ ఇన్స్టాల్ అవ్వబోతుందండి. ఓకే, అంటే మనకి గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ ఎలాగైతే మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా ఉంటాయో, అంటే ఫోన్ ఆన్ చేసిన వెంటనే, కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత ఆన్ చేసిన వెంటనే కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి. సో అలాగా మనకి ఇప్పుడు సంచార్ సాతి యాప్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రీ ఇన్స్టాల్ యాప్ అయితే రాబోతుంది. దీని గురించి పెద్ద డిస్కషన్ జరుగుతున్నాయి యాక్చువల్గా. సో యాంటీ గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ సంచార్ సాతి యాప్ వేయడం వల్ల మళ్ళీ నిరూపించుకుంది బీజేపీ గవర్నమెంట్ ఒక బిగ్ బాస్ లాగా తయారైంది. సో సంచార్ సాతి యాప్ అనేది పబ్లిక్ ప్రైవేట్ యాప్ అది. సో హౌ ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్, హౌ ఇట్ విల్ బి లాగిన్ ఇన్ టు డివైస్ సో దట్ యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సెన్సిటివ్ కదా. సో అది ఎందుకు ఖచ్చితంగా చేశారు, అది ఎందుకు మ్యాండేటరీ ఎందుకు చేశారు, ఇష్టం వచ్చిన వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటారు లేదంటే లేదు, అంతేగాని ప్రీ ఇన్స్టాల్ చేయడం ఎందుకు ఓకే అనేసి అపోనెంట్ వాళ్ళు అడుగుతుంటే, సో మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యూజర్ విష్, మీకు ప్రీ ఇన్స్టాల్ చేసి ఇస్తాం, అది యాక్టివేట్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ ఇట్ ఈస్ ఎ రూల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు బ్రింగ్ సంచార్ సాతి యాప్ ఇన్ ఆల్ ద ప్రీ ఇన్స్టాల్ ఫోన్స్ ఆఫ్టర్ 2026 మార్చ్. ఓకే, సో ఇవన్నీ దేనికోసం అండి, టు టైప్ ఆఫ్ బ్లాక్ సమ్ అన్వాంటెడ్ కాల్స్. సంచార్ సాతి యాప్ అనేది మెయిన్గా మెలీషియస్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఒక టైప్ ఆఫ్ మెలీషియస్ కాల్స్ని కావచ్చు, అన్వాంటెడ్ కాల్స్ని కావచ్చు, వీటిని బ్లాక్ చేయడం కోసం సో తీసుకొస్తున్న యాప్ ఇది. ఓకే, సో ఇదంతా కూడా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్. సో ఇలా మనకి ఫైర్ వాల్స్ ఆర్ ఆఫెన్ కాన్ఫిగర్ టు బ్లాక్ ఏంటి ఫ్రెండ్స్, బ్లాక్ యూడిపి ట్రాఫిక్ అండి, అంటే అన్ఆథరైజ్డ్ ట్రాఫిక్. ఓకే, అన్ఆథరైజ్డ్ ట్రాఫిక్ యాక్చువల్లీ. సో లైక్ టీసీపీ ట్రాఫిక్ కాదు, టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది కాదు. సో ఖచ్చితంగా మనకి ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది ఇట్ ఈస్ నెసరీ కదా నెట్కి. సో ఇంటర్నెట్ విల్ బి డన్ త్రూ దిస్ టీసీపీ. బట్ అన్ఆథరైజ్డ్ డేటా ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి కదా, సో అటువంటివి బ్లాక్ చేయడానికి. ఓకే, లైక్ సస్పీషియస్ ఐపీ అడ్రసెస్ కావచ్చు, లైక్ స్పెసిఫిక్ పోర్ట్స్ కావచ్చు, అలాగే మాల్వేర్ ఇన్ఫెక్టెడ్ డేటా ప్యాకెట్స్, స్నిఫర్స్ ఉంటాయి కదా, స్నిఫర్స్ ఇవన్నీ ఏంటండి, ఫైర్ వాల్స్, స్నిఫర్స్ ఇవన్నీ కూడా. సో స్నిఫర్స్ అనేది యాక్చువల్గా అనలైజ్ చేస్తుంది అనమాట, డేటా ప్యాకెట్స్ అనేది అనలైజ్ చేస్తుంది. అయితే ఈ ఫైర్ వాల్స్ అనేది ఏం చేస్తుందంటే ఈ అన్వాంటెడ్ డేటా ప్యాకెట్స్ని మనకి బ్లాక్ చేస్తుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్, క్లియర్. క్లియర్ గైస్, ఎస్, వెరీ గుడ్. సో గైస్ అందరూ లైక్ చేశారా సెషన్ని? అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అండి. వాట్ ఈస్ దట్? యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకే, సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్స్, అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే జనరల్గా ఈ యొక్క యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనేది వెరీ సెన్సిటివ్ అండి. ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ యాక్చువల్గా. ఈ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనేది కొన్ని టైమ్ సెన్సిటివ్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తారు, లైక్ వీడియో గేమ్స్, లైక్ మనకి డొమైన్ నేమ్ సిస్టమ్ లుకప్స్ కావచ్చు, వీడియో స్ట్రీమింగ్ కావచ్చు, ఓకే, యాజ్ వెల్ యాజ్ గేమింగ్ కావచ్చు, ఇలాంటి అప్లికేషన్స్లో మనకి యూజ్ చేస్తారు ఈ యొక్క యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకే, సో ఇలాంటి వాటిలోనే ఎక్కువ టార్గెట్ చేస్తారు యాక్చువల్గా. మీరు గమనించండి, గేమింగ్స్లో, వీడియో గేమ్స్ కావచ్చు, మనకి టైప్ ఆఫ్ ఆన్లైన్ కమ్యూనికేషన్ కావచ్చు, డొమైన్ నేమ్ సిస్టమ్స్ లాంటి వాటిల్లో మనకి వీటిని టార్గెట్ చేస్తారు యాక్చువల్లీ. సో ఆన్సర్ ఏ. వాట్ ఈస్ ద యాక్సెస్ పాయింట్ ఇన్ వైర్లెస్ ల్యాన్ అండి? వెరీ ఇంపార్టెంట్. మనకి ల్యాన్లో, లోకల్ ఏరియా నెట్వర్క్లో యాక్సెస్ పాయింట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ యాక్సెస్ పాయింట్?
ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండి. So it is a set of rules and regulations to be followed by every computing device to transmit the data from one end to other end. So TCP/IP. So what is the access point in wireless LAN? An access point. So is it device that allows wireless devices to connect to a wired network, wireless device itself, both A and B, none of the above. Okay, see ya. చూడండి, యాక్చువల్గా మనకి వైర్లెస్ డివైసెస్ ఉంటాయి, వైడ్ డివైసెస్ ఉంటాయి. ఓకే, ఒక వైర్లెస్ డివైజెస్ని వైడ్ నెట్వర్క్తో కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారండి. అర్థమవుతుందా? సో వైర్లెస్ డివైజెస్ లైక్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇవన్నీ కూడా సో వీ కెన్ కనెక్ట్ టు ఏ వైడ్ నెట్వర్క్స్ కదా, వైడ్ నెట్వర్క్స్తో కనెక్ట్ చేస్తున్నాం కదా. సో వాటిని యాక్సెస్ పాయింట్స్ అంటాం. ఓకే, అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ బ్రిడ్జ్ అండ్ యాక్సెస్ పాయింట్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఏ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, దట్ ఈస్ WLAN అంటాం. ఓకే, WLAN వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్కి యాజ్ వెల్ యాజ్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్కి మధ్యలో ఉన్న గ్యాప్. ఓకే, అంటే వైర్డ్ నెట్వర్క్కి వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్కి ఉన్న బ్రిడ్జే ఇది. ఓకే, యాక్సెస్ పాయింట్ అనేది. ఎస్, వీ కెన్ కనెక్ట్. లైక్ సింపుల్గా మనకి వైఫై అండి, మనం రౌటర్ యూజ్ చేస్తాం ఇంట్లో. రౌటర్ అనేది మనకి ఫిజికల్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రౌటర్తో మనకు ఒక కేబుల్ వస్తుంది కదా, కేబుల్ని మనం సిస్టమ్కి పెడతాం. ఆర్ వీ కెన్ యూజ్ సమ్ ఇంటర్నెట్ వైఫై హాట్స్పాట్. సో ఇలా మనకి ఫిజికల్ డివైజెస్, ఓకే, ఫిజికల్ డివైజెస్ అనేవి మనకి వైర్లెస్ డివైజెస్ లైక్ ల్యాప్టాప్స్ ఉన్నాయనుకోండి, ల్యాప్టాప్స్ కెన్ బి కనెక్టెడ్ టు వైడ్ కమ్యూనికేషన్ లైక్ రౌటర్స్. దట్ ఈస్ ద యాక్సెస్ పాయింట్ అంటాం, యాక్సెస్ పాయింట్. ఇన్ వైర్లెస్ అడాక్ నెట్వర్క్ అంటే ఏంటి? యాక్సెస్ పాయింట్ ఇస్ నాట్ రిక్వైర్డ్, యాక్సెస్ పాయింట్ ఇస్ మస్ట్, ఆర్ నోట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్, ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్. ఓకే, వైర్లెస్లో అడాక్ నెట్వర్క్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడాక్ మీనింగ్ ఏంటో తెలియాలి. సో గైస్, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో జస్ట్ 12 likes మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూస్తున్న వాళ్ళు 23 members. సో ఒక్కసారి ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. సో దట్ రెగ్యులర్గా మనం MCQs అయితే చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకే, యాక్సెస్ పాయింట్ ఇస్ మస్టా? యాక్చువల్గా మనకి వైర్లెస్ అడాక్ అంటే ఒక టెంపరీ అండి. సో అడాక్ మనకి జనరల్గా పార్లమెంటరీ కమిటీస్, పాలిటీలో మనం చదువుకుంటాం, పార్లమెంటరీ కమిటీస్ అనేవి చదువుకుంటాం. అందులో అడాక్ కమిటీస్ ఉంటాయి, పర్మనెంట్ కమిటీస్ ఉంటాయి. అడాక్ కమిటీస్ అనేవి టెంపరీ కమిటీస్ కదా. సో ఇలాగ అడాక్ నెట్వర్క్ మనకి ఒక వైర్లెస్ కనెక్షన్స్లో, వైర్లెస్ నెట్వర్క్స్లో అడాక్ నెట్వర్క్ అంటే ఏంటంటే, సో డివైజెస్ కమ్యూనికేట్ fully with each other without any centralized hub or without any access point. అంటే యాక్సెస్ పాయింట్ అవసరం లేదు వీటికి. ఓకే, వైర్లెస్ డివైజెస్ కెన్ కనెక్ట్ టు ఏ వైడ్ డివైస్ ఫర్ టెంపరీ కనెక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లూటూత్, ఫర్ ఎగ్జాంపుల్ వైఫై. ఈ వైఫై అనేది మనకి ఏమవుతుందండి, వితౌట్ వైర్లెస్ వీఆర్ కనెక్టింగ్ ద డివైజెస్. హోమ్లో మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంచెం దూరం వెళ్ళామనుకోండి, వైఫై అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో వీటిని మనం అడాక్ టెంపరీ నెట్వర్క్స్ అంటాం. ఓకే, సో ఖచ్చితంగా యాక్సెస్ పాయింట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండి. సో ఆన్సర్ ఏ. అర్థమవుతుందా? ఒక వైర్లెస్లో అడాక్ నెట్వర్క్ అంటే ఏంటంటే డివైజెస్ విచ్ కమ్యూనికేట్ with other devices directly without using any access points. Okay, and it is forming some decentralized and self-organizing network. Best example, ఇంట్లో వైఫై. సో ఇంట్లో వైఫైని మనం వైర్లెస్గా మన ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటున్నాం కదా, అది టెంపరీ కనెక్షన్. సో కొంత దూరం వెళ్ళగానే, సో కొన్ని మీటర్స్ వెళ్ళగానే ఇట్ విల్ డిస్కనెక్ట్. ఓకే, క్లియర్? అంటే ఈ టైప్ ఆఫ్ మనకి నెట్వర్క్స్ అనేవి, అడాక్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి ఎక్కడ ఉపయోగపడతాయంటే వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేర్ ఫిజికల్ కేబుల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నాట్ అవైలబుల్
ఓకే, అవైలబుల్గా లేని ప్రాంతంలో ఇవి మనకి పనిచేస్తాయి. లైక్ ఎమర్జెన్సీ రిలీఫ్ ఆపరేషన్స్, లైక్ మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు, ఎమర్జెన్సీ రిలీఫ్ ఆపరేషన్స్ లాంటి వాటిల్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. లాంగ్ డిస్టెన్సెస్లో వితౌట్ ఎనీ యాక్సెస్ పాయింట్స్ దే కెన్ యూజ్ ద ఇంటర్నెట్. ఓకే, ఎస్. ఓకే, నెక్స్ట్ వన్. In which multiple access techniques is used by IEEE 802.11 standards for wireless LAN? So question జాగ్రత్తగా రండి. సో మనకి which multiple access technique is used by IEEE 802.11 standard for wireless LAN? CDMA, CSMA or CA or ALHO or none of the above? So the multiple access point అని చెప్పాం మనం. వాట్ ఈస్ ద యాక్సెస్ పాయింట్ అనేది? వేర్ ద వైర్లెస్ డివైజెస్ కెన్ కనెక్ట్ టు ఎ వైడ్ కనెక్షన్, దట్ ఈస్ యాక్సెస్ పాయింట్. ఓకే, అటువంటి మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్ అనేవి ఇక్కడ IEEE యూజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ స్టాండర్డ్ ఫర్ వైర్లెస్ LAN ఈజ్ వాట్? బి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎస్, యాక్చువల్గా ఇది ఒక క్యారియర్ సెన్స్ అండి. ఎస్, వెరీ గుడ్, బి. క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ యాక్చువల్గా. సో క్యారియర్ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్. ఓకే, ఇట్ ఈస్ ఏ క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్ అండి. సో విత్ కొలిజన్ ఆఫ్ అవాయిడెన్స్ అని చెప్తాం. ఓకే, యాక్చువల్గా మనకి కొలిజన్ ఆఫ్ అవాయిడెన్స్ అని చెప్తాం. సిఏ అంటే విత్ కొలిజన్ అవాయిడెన్స్, అంటే కొలిజన్ ఇంటరప్షన్ ఆఫ్ డాటా కొలిజన్ అనేది జరగకుండా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో కొలిజన్ అవాయిడెన్స్, సి అంటే కొలిజన్ అవాయిడెన్స్. ఇట్ ఈస్ ఏ నెట్వర్క్ విత్ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ అండి. ఓకే, సో జనరల్గా IEEE 802.11 అనేది యూజ్ చేస్తూ ఉంటుంది, ముఖ్యంగా వైర్లెస్ స్టాండర్డ్ నెట్వర్క్స్లో. సో జనరల్గా మనం చాలాసార్లు చూసాం. అంటే ఇట్ విల్ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది CSMA.ca/e అనేది ఇట్ ప్రివెంట్ సమ్ కొలిజన్ ఆఫ్ డేటా. మన లాట్ ఆఫ్ డేటా ప్యాకెట్స్ అనేది వైర్లెస్గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. సో ఇలాగ మనకి ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు దెర్ షుడ్ నాట్ బి ఇంటరప్షన్, దెర్ షుడ్ నాట్ బి కొలిజన్. ఓకే, దెర్ షుడ్ నాట్ బి డేటా కొలిజన్, ప్యాకెట్స్ మధ్యలో కొలిజన్ ఉండకూడదు. ఓకే, ఎస్. సో ఇలా ఒక టైప్ ఆఫ్ మనకి టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్, గుడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్. ఇన్ వైర్లెస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. There is no access point, only one access point exists, none of the above. So guys, keep it up, good going. సో ఇదే టెంపోని మెయింటైన్ చేయండి. సో ఖచ్చితంగా మీరు కొత్త కొత్త విషయాలు అయితే నేర్చుకుంటారు. సో ష్యూర్. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే నోట్స్ రాసుకోండి. ఓకే, సో MCQs ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నోట్స్, పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్లో రాసుకుంటే మీకు అది ఫైనల్ రివిజన్గా పనిచేస్తాయి. ఎస్, యాక్చువల్ దీన్ని WDS అంటాం, వైర్లెస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. వైర్లెస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ WDS, ఇది ఒక నెట్వర్క్ టెక్నాలజీ అండి. ఓకే, దట్ కనెక్ట్స్ సమ్ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్. ఈ ఒక టైప్ ఆఫ్ WDS ఏం చేస్తుంది? ఇది ఒక నెట్వర్క్. ఈ నెట్వర్క్ టెక్నాలజీ అనేది ఏం చేస్తుంది? మల్టిపుల్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్స్ని WAP అంటాము, వైర్లెస్ యాక్సెస్ పాయింట్స్. చూడండి, యాక్సెస్ పాయింట్స్ అనేది త్రూ వైడ్ అండి, వైర్లెస్ యాక్సెస్ పాయింట్స్ అంటున్నాం. వితౌట్ యూజింగ్ ఇథర్నెట్ కేబుల్స్ని, వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్ కేబుల్స్ మనం కనెక్ట్ చేస్తుంటాం. ఓకే, సో ఖచ్చితంగా ఆన్సర్ ఈజ్ రైట్. మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ వితౌట్ ఎనీ ఇథర్నెట్ కేబుల్. వైర్లెస్ అంటేనే వితౌట్ యూజింగ్ ఎనీ ఇథర్నెట్ కేబుల్. ఓకే, అంటే యాక్సెస్ పాయింట్కి మధ్యలో వైర్లెస్గా కనెక్ట్ అవుతుంది వితౌట్ ఎనీ ఇంటర్నెట్. సో యూజింగ్ సమ్ బ్రిడ్జెస్ అండి. సో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. యాక్సెస్ పాయింట్ అంటే ఏంటి, మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ అంటే ఏంటి? ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ టు కనెక్ట్ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ వితౌట్ ఎనీ ఇంటర్నెట్ కేబుల్ ఆర్ వితౌట్ ఎనీ ఫిజికల్ కేబుల్ ఆర్ వితౌట్ ఎనీ ఇథర్నెట్ కేబుల్. ఓకే, ఎస్. అంటే బ్రిడ్జెస్ కానీ రిపీటర్స్ కానీ ఉంటాయి కదా, వాటితో మనకి యాక్సెస్ పాయింట్స్ని కనెక్ట్ చేస్తారు వితౌట్ ఎనీ ఇథర్నెట్ కేబుల్స్. ఓకే, అంటే ఎందుకు సార్ ఇవన్నీ అంటే, సో ఈ టైప్ ఆఫ్ WDS అనేది ఇట్ విల్ హెల్ప్ టు మేక్ సమ్ హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ యాక్సెస్ పాయింట్స్ వైర్లెస్లీ. దానివల్ల ఏమవుతుందంటే నెట్వర్క్ క్యాపబిలిటీ, ద డేటా ట్రాన్స్మిషన్ అనేది పెరుగుతుంది. ద రేంజ్ ఆఫ్ ఎ నెట్వర్క్ అనేది మనకి ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే,
సో చాలా ఇంపార్టెంట్. A wireless network interface controllers can work in infrastructure mode, ad-hoc mode, both A and B, or none of the above. Yes, wireless network interface controller can work in దీనే WNIC అంటాం. ఏ వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోల్. చూడండి, చాలా అంటే అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ కంప్యూటర్ లిటరసీలో అబ్రివేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఏ వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ అనేది ఏం చేస్తుందంటే ఎస్ ఖచ్చితంగా మనకి 2 మోడ్స్ ఆపరేట్ చేస్తుందండి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్. ఓకే, దీన్నే మనం కనెక్టింగ్ త్రూ ఏ సెంట్రల్ యాక్సెస్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైఫై రౌటర్ ఉంది కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ అనేది ఇట్ విల్ వర్క్స్ బై యూజింగ్ విచ్ వేవ్స్ టు కనెక్ట్ డివైజెస్ అంటాడు. అంటే ఏ వేవ్స్ని యూజ్ చేస్తుంది టు కనెక్ట్ డివైజెస్ టు వైర్లెస్ నెట్వర్క్ అంటే ఏం చెప్తారు? అన్గైడెడ్ లైక్ రేడియో వేవ్స్ని యూజ్ చేస్తుందండి. చూడండి, యాక్చువల్గా ఈ యొక్క వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోల్ అనేది ఏం చేస్తుంది? ఇట్ యూజెస్ సమ్ టైప్ ఆఫ్ రేడియో వేవ్స్ టు కనెక్ట్ సమ్ డివైజెస్ విత్ వైర్లెస్. ఓకే, వైర్లెస్ నెట్వర్క్స్తో డివైజెస్ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, అయితే ఇది ఆపరేట్ అవుతుంది మనకి 2 మోడ్స్లో ఆపరేట్ అవుతుంది. ఒకటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్ అనేది బై ఎస్టాబ్లిషింగ్ సమ్ వైఫై రౌటర్. ఓకే, కనెక్టింగ్ త్రూ ఏ సెంట్రల్ యాక్సెస్ పాయింట్ లైక్ రౌటర్. ఇంకోటి అడాక్ మోడ్. అడాక్ మోడ్ అనేది ఏంటి? కనెక్టింగ్ డైరెక్ట్లీ బిట్వీన్ డివైజెస్ వితౌట్ ఎనీ యాక్సెస్ పాయింట్. ఇందాక చెప్పుకున్నాం కదా, అడాక్ మోడ్ అంటే దెర్ ఇస్ నో రిక్వైర్డ్ ఆఫ్ ఎనీ యాక్సెస్ పాయింట్, ఇట్ ఇస్ ఎ టెంపరరీ కనెక్షన్. సో ఇట్ కెన్ కనెక్ట్ ద డివైజెస్ డైరెక్ట్లీ యూజింగ్ నాట్ యూజింగ్ వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ యాక్సెస్ పాయింట్స్. ఓకే, ప్రైమర్లీ ఇవన్నీ కూడా మనకి 802. అండ్ IEEE 80.11eలో మనకి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో బోత్ 1 and 2. నెక్స్ట్ వన్, ఇన్ వైర్లెస్ నెట్వర్క్ అండ్ ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్. చూడండి, వైర్లెస్ నెట్వర్క్లో అండ్ ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ ఉంటుంది. Is a set of connected basic services sets, all stations, all access points, and none of the above. So first of all, వీటి మీద ఒక అవగాహన అయితే ఉండాలి మీకు. ఓకే, స్ట్రైట్ ఆలోచించండి. వైర్లెస్ నెట్వర్క్లో ఒక ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ అనేది ఉంటుంది, ESS అంటాం. ఓకే, ESS అనేది ఏంటి అసలు? ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ కనెక్టెడ్ బేసిక్ సర్వీసెస్ సెట్స్, ఆల్ స్టేషన్స్, ఆల్ యాక్సెస్ పాయింట్స్, నన్ ఆఫ్ ది అబవ్. ఓకే, యాక్చువల్గా మనకి వైర్లెస్ నెట్వర్క్లో ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ అనేది ఈజ్ ఎ సెట్ ఆఫ్ 1 or more BSS అండి. సో దీన్ని BSS అంటాం యాక్చువల్గా. ఓకే, సో ఖచ్చితంగా ఒక వైర్లెస్ నెట్వర్క్లో ఇవన్నీ మనం చదువుకుంటాం. 802 IEEE 80.211లో మనం చదువుకుంటాం. సో వైర్లెస్ నెట్వర్క్లో సో ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ అనేది ఏంటంటే ఈజ్ ఏ సెట్ ఆఫ్ 1 or more ఇంటర్ కనెక్టెడ్ బేసిక్ సర్వీస్ సెట్స్ అండి. ఓకే, అంటే అలాంగ్ విత్ దేర్ కనెక్టెడ్ వైర్డ్ నెట్వర్క్స్తో పాటుగా ఇవి కూడా కనెక్టెడ్ బేసిక్ సర్వీస్ సెట్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ అంటే టు ఎన్హాన్స్ ద కనెక్టివిటీ. ఓకే, సో ఎన్హాన్స్ ద కనెక్టివిటీ యాక్చువల్గా సీమ్లెస్లీ ఒక టైప్ ఆఫ్ నెట్వర్క్ని ముందు తీసుకోవాలంటే దీస్ టైప్ ఆఫ్ ఎక్స్టెండెడ్ సర్వీసెస్ షుడ్ బి రిక్వైర్డ్. అంటే లార్జర్ కవరేజ్ లైక్ క్యాంపస్ ఆర్ బిల్డింగ్ని కవర్ చేయాలంటే దీస్ టైప్ ఆఫ్ ఎక్స్టెండెడ్ సర్వీస్ బేసిక్ సర్వీస్ సెట్స్ అనేవి రిక్వైర్డ్ అనమాట. ఓకే, క్లియర్? సో ఆన్సర్ మనకి BBS, కనెక్టెడ్ బేసిక్ సర్వీస్ సెట్స్. చూడండి, జనరల్గా మనకి వైఫై అనేది మనకి కొంత మీటర్స్ వరకు పనిచేస్తుందండి. అలాగే మనకి మొత్తం హోల్ బిల్డింగ్ వరకు రావాలన్నా బోత్ క్యాంపస్ మొత్తం అంతా మనకి వైఫైస్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో అలా రావాలంటే సో ఈ వైర్లెస్ కనెక్షన్స్కి సమ్ టైప్ ఆఫ్ ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ సెట్ ఆఫ్ సమ్ కనెక్టెడ్ బేసిక్ సర్వీస్ సెట్స్. సో ఇట్ విల్ ప్రొవైడ్ enlarged connections. Okay, enlarged connections actually. It appears as a single seamless network to users actually. Clear? అలాగే mostly dash is used in wireless LAN. ఏం యూజ్ చేస్తారండి వైర్లెస్ ల్యాన్లో?
టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్, ఆర్థోగోనల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్, స్పేస్ డివిజన్ మల్టీప్లెక్సింగ్, నన్ ఆఫ్ ది అబోవ్. ఓకే, రైట్ ఆన్సర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫై అంటేనే మనకి 802.11 IEEE స్టాండర్డ్స్లో ఉన్న, ఓకే. సో వైఫై, మోస్ట్లీ వైఫై దట్ ఈస్ IEEE స్టాండర్డ్ 802.11 స్టాండర్డ్స్ ఈజ్ యూజ్ చేస్తారు యాక్చువల్గా. ఓకే, బియా ఆర్థోగోనల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్, ఎస్, వెరీ గుడ్. ఓకే, స్పేస్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అంటున్నారు, చూద్దాం. చూడండి, జనరల్గా వైర్లెస్ ల్యాన్లో మేజర్గా యూజ్ చేసేది ఈ స్టాండర్డ్స్ అండి. మోస్ట్ 99% వైర్లెస్ ల్యాన్లో మోస్ట్లీ యూజ్డ్ దిస్ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్. ఓకే, సో అయితే మనం చెప్పుకున్నాం కదా, వై ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ రేడియో సిగ్నల్స్. ఓకే, రేడియో సిగ్నల్స్ అంటే ఏంటి, మనకి ఫ్రీక్వెన్సీ డివిజన్స్. ఖచ్చితంగా ఆన్సర్ బి. సో ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నాం, సో ఇట్ ఈస్ డన్ త్రూ రేడియో వేవ్స్ అని. సో రేడియో వేవ్స్ అంటే ఏంటి, ఇక్కడ వన్ ఆఫ్ ది అన్గైడెడ్ మీడియం ఆఫ్ ట్రాన్స్మిషన్. అన్గైడెడ్ మీడియం ఆఫ్ ట్రాన్స్మిషన్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, శాటిలైట్స్. అంటే జనరల్గా డేటా కమ్యూనికేషన్ అనేది జరిగినప్పుడు ఒక డేటా అనేది సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళాలి అంటే, సో దేర్ షుడ్ బి సమ్ ట్రాన్స్మిషన్ మీడియమ్స్. ఆ ట్రాన్స్మిషన్ మీడియమ్సే 2 టైప్స్ ఉంటాయి, గైడెడ్ అండ్ అన్గైడెడ్. సో గైడెడ్లో మనకి కోయాక్సియల్ కేబుల్స్, ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, యాజ్ వెల్ యాజ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఉంటాయి. అలాగే ఇంకో పక్క అన్గైడెడ్లో లైక్ వైర్లెస్ అనమాట, లైక్ మనకి రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, అలాగే శాటిలైట్స్ కమ్యూనికేషన్స్. ఓకే, వెరీ గుడ్. అంటే డబ్ల్యూ ల్యాన్స్ అంటాం, వైర్లెస్ ల్యాన్స్ అనేవి యూజెస్ సమ్ టైప్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అండి, నో డౌట్. ఓకే, రేడియో ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈవెంట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ వైర్లెస్ ల్యాన్? కొలిజన్ డిటెక్షన్, acknowledgement of data frames, multi-nodes data transmission, none of the above. Stretchen. Question చూడండి, which one of the following event is not possible అంటున్నాడు. WLAN లో అంటే వైఫైలో ఎర్రర్, collision detection, acknowledgement of data frames or multi-node data transmission. సో దీన్నే CD అంటాం యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైర్లెస్ కి వైర్డ్ కి డిఫరెన్స్ చెప్పుకుంటాం. వైర్డ్ కనెక్షన్స్ లో మనకి కొలిజన్ డేటా డిటెక్ట్ చేయగలం, కానీ వైర్లెస్ లో కొలిజన్ ఆఫ్ డేటాని డిటెక్ట్ చేయలేం. సో ఓకే, సో సిడి అనేది ఒక మెకానిజం అండి. కొలిజన్ డిటెక్షన్ అనేది డేటా కొలిజన్, ఓవర్వెల్మింగ్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు కొలిజన్ అయ్యే అవకాశం ఉంటుంది, డేటా అనేది కొలిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా కొలిజన్ డిటెక్షన్ అనేది ఇట్ ఈస్ ఎ మెకానిజం యూజ్డ్ ఇన్ వైడ్ కమ్యూనికేషన్, లైక్ ఎథర్నెట్ వైడ్ ఎథర్నెట్ కేబుల్స్లో మనం యూజ్ చేస్తాం. స్పెసిఫికల్లీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, CSMA. ఓకే, CSMA ఆర్ CD. సో ఓకే, వేరే డివైస్ కెన్ లిజన్ యాక్చువల్గా, వేరే వైడ్ కనెక్షన్స్లో ఒక డివైస్ అనేది వినగలదు ఎలక్ట్రికల్ సిగ్నల్స్. సో బట్ మనకి వైర్లెస్ కాబట్టి కొలిజన్ డిటెక్షన్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఆన్సర్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ వైడ్ ఎక్వివలెంట్ ప్రైవసీ అండి? WEP అంటే ఏంటి? సో చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. బేసిక్గా నోట్స్ ప్రొవైడ్ చేసుకోండి, నోట్స్ మెయింటైన్ చేయండి, సో దట్ యూ విల్ బి క్విక్ రివిజన్ కింద పనికొస్తాయి ఇవన్నీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్? WEP. అంటే చూడండి, వైడ్ నెట్వర్క్స్కి వైర్లెస్ నెట్వర్క్స్కి మేజర్గా మనం డిఫరెన్సెస్ చెప్పుకుంటాం. వైడ్ నెట్వర్క్స్కి ఎలాగైతే మనకి సెక్యూరిటీ ఉంటుందో, వైర్లెస్ కనెక్షన్స్ కూడా అలాగే సెక్యూరిటీ ఉంటుంది కదా, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ వైడ్ ఈక్వలెంట్ ప్రైవసీ WP అనేది ఒక అబ్సల్యూట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ అండి. ఇది ఒక ప్రోటోకాల్స్, ఇది ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో షుడ్ బి ఫాలోడ్ బై ఎవ్రీ డివైస్, అది కూడా ఎవ్రీ వైర్లెస్ డివైస్ వైల్ కమ్యూనికేటింగ్ విత్ అదర్ డివైస్.
అంటే ఒక డివైస్ అనేది ఇంకో డివైస్తో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు, వైర్లెస్గా కమ్యూనికేట్ అవుతున్నప్పుడు దే హ్యావ్ టు ఫాలో సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్ ఈస్ మనకి ఒక సెక్యూర్ ప్రోటోకాల్స్ అనేవి అంటాం. సో వైర్డ్ ఈక్వలెంట్ ప్రైవసీ అనేది ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ ప్రోటోకాల్స్. సో ఫర్ వైర్లెస్ నెట్వర్క్స్ అండి, ఫర్ వైర్లెస్ నెట్వర్క్స్. సో అందుకనే ఆన్సర్ మనకి ఎస్, ఆన్సర్ బి. ఓకే, అంటే సిమిలర్గా వైర్డ్ నెట్వర్క్స్కి ఎలాగైతే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయో వైర్లెస్ కమ్యూనికేషన్ కూడా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. ఓకే, సో జనరల్గా మనకి RC4 చిప్పర్ అనేది ఉంటుంది. సో RC4 చిప్పర్ ఇంత డీప్గా అడుగుతారా అంటే అడగకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి RC4 చిప్పర్ అనేది ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఎన్క్రిప్ట్ చేస్తుంది డేటాని. అంటే మనకి వైర్లెస్గా ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కమ్యూనికేట్ అయినప్పుడు ఫస్ట్ ఎన్క్రిప్షన్ జరగాలి. ఎన్క్రిప్షన్ ఆఫ్ డేటా విల్ బి డన్ బై RC4 చిప్పర్. ఓకే, సో కానీ దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉంటాయి, అది కూడా డిసడ్వాంటేజ్ కింద వస్తుంది. ఎస్, ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ టు అవాయిడ్ సమ్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అన్సెక్యూరిటీస్. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ WPA అండి? సింపుల్. అలా WPA సంబంధించిన క్వశ్చన్స్ కూడా చాలా వస్తాయి. ఈజ్ ఇట్ వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెసా, వైర్డ్ ప్రొటెక్టెడ్ యాక్సెసా, లేదంటే వైర్డ్ ప్రాసెస్ యాక్సెసా, వైఫై ప్రాసెస్ యాక్సెసా? WPA ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో ఇది ఒక టైప్ ఆఫ్ యాక్సెస్. ఓకే, యాక్సెస్, నో డౌట్, యాక్సెస్ 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 యాక్సెస్. అయితే వైడా లేదంటే వైర్డ్? సో ఇది ఖచ్చితంగా ఇది వైర్లెస్ కదా, వైర్లెస్ వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ అండి. ఆన్సర్ ఏ. హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఒక వైర్లెస్ కనెక్టివిటీస్కి, ఒక వైర్లెస్ నెట్వర్క్స్కి ఇది ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్. ఓకే, సో మనకి WPA అనేది ఏంటంటే వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్. ఇది ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫర్ వైఫై డివైసెస్ ఆర్ వైఫై నెట్వర్క్స్. ఏం చేస్తుంది? ఎన్క్రిప్ట్ చేస్తుంది డేటాని టు ప్రివెంట్ సమ్ అనాథరైజ్డ్ డేటా. ఖచ్చితంగా మనకి అనాథరైజ్డ్ డేటాస్ అనేవి వెళ్తూ ఉంటాయి కదా, అటువంటి అనాథరైజ్డ్ డేటాస్ అనేవి మనకి ఈ సోర్స్లోనే డిటెక్ట్ చేసి బ్లాక్ చేస్తుంది అనమాట. ఎవరు? RC4 చిప్పర్. RC4 చిప్పర్ అనేది యూజ్ చేస్తారు దానికోసమే. సో అలాగా, సో ఈ టైప్ ఆఫ్ మనకి యాక్సెస్ WPA యాక్సెస్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ బ్లాక్ సమ్ అన్ఆథరైజ్డ్ డేటా ఇనీషియల్లీ. సో ఓకే, సో ఎన్క్రిప్ట్ డేటా చేస్తుంది. ఓకే, క్లియర్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. అయితే WiMAX స్టాండ్స్ ఫర్ వాట్? ఎస్, ఇవి చాలా అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్రై చేయండి. WiMAX స్టాండ్స్ ఫర్ వాట్? సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి. సో ఇట్ ఈస్ అ వైర్లెస్ మ్యాక్సిమం కమ్యూనికేషనా, వరల్డ్ వైడ్ ఇంటర్ ఆపరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ యాక్సెసా, వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ మైక్రోవేవ్ యాక్సెసా, నన్ ఆఫ్ ది అబోవ్? సో అబ్రివేషన్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కంప్యూటర్స్లో అబ్రివేషన్స్ అయితే ఖచ్చితంగా మనకు అడుగుతారు, నో డౌట్. ఆన్సర్ ఏ, వైర్లెస్ మ్యాక్సిమం కమ్యూనికేషన్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లూ ఇస్తాను. ఇది యాక్చువల్గా మనకి WiMAX అనేది వన్ ఆఫ్ ది హాటెస్ట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అండి ప్రపంచంలోనే. ఓకే, సో వన్ ఆఫ్ ది హాటెస్ట్ అంటే మనకి మోస్ట్ రిక్వైర్డ్ బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీస్ ఉన్నాయంటే మనకి ఒకటి WiMAX. సో ఇప్పుడు చెప్పండి. చూడండి, జనరల్గా మనకి వైఫై అనేది ఒక వైర్లెస్ అంటే ఏంటి? అన్గైడెడ్ మీడియం ఆఫ్ ట్రాన్స్మిషన్. అన్గైడెడ్ మీడియం ఆఫ్ ట్రాన్స్మిషన్లో మనం ఏం వేవ్స్ యూజ్ చేస్తాం? లైక్ రేడియో వేవ్స్, లైక్ మనకి మైక్రోవేవ్స్, అలాగే శాటిలైట్స్. సో ఇక్కడ క్వశ్చన్లోనే మనకి ఆన్సర్ ఒకటే ఉంది, మనకి మైక్రోవేవ్స్. ఖచ్చితంగా వరల్డ్ వైడ్ ఇంటర్ఆపరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ యాక్సెస్ అండి. WiMAX అంటే ఆన్సర్ బి, నాట్ వైర్లెస్ మ్యాక్సిమం కమ్యూనికేషన్. సో వరల్డ్ వైడ్ ఇంటర్ఆపరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు WAN అంటాం కదా, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటూ ఉంటాం. సో మనకి నెట్వర్క్ కనెక్టివిటీలో మనం WAN అనేది ప్రపంచాన్నే కనెక్ట్ చేసేది మనకి WAN. LAN వచ్చేసరికి జియోగ్రఫికల్ ఏరియా 3 కిలోమీటర్స్ సరౌండింగ్ ఏరియాని మాత్రమే కనెక్ట్ చేసేది మనకి LAN కదా. అలాగే మనకి MAN వచ్చేసరికి ఒక 100 కిలోమీటర్స్ వరకు ఉన్న సిస్టమ్స్ని, కమ్యూనికేషన్ డివైజెస్ని కనెక్ట్ చేసేది మనకి MAN. అలాగే WAN వచ్చేసి మనకి వరల్డ్ వైడ్గా స్టేట్స్, డిఫరెంట్ ప్రాంతాలు, కంట్రీస్ కూడా మనకి కనెక్ట్ అవ్వగలిగే WAN. సో అలాగే వైర్లెస్లో ఏదంటే మనకి WiMAX అనేది వన్ ఆఫ్ ది హాటెస్ట్ బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ టెక్నాలజీస్. ఓకే,
అంటే ఎకనామికల్ వేగా మనకి నెట్ రావాలన్నా ఇంటర్నెట్ రావాలన్నా ప్రపంచవ్యాప్తంగా. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఓకే, క్లియర్. సో ఇది యాక్చువల్గా సిమిలర్ టు వైఫై అండి. వైమాక్స్ అనేది కూడా సిమిలర్ టు వైఫై, బట్ ఇక్కడ హయ్యర్ స్పీడ్స్ అనేవి ఉంటాయి, ఓవర్ గ్రేటర్ దాన్ డిస్టెన్సెస్ మనకి వెళ్తూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ యూజర్స్ కూడా ఈ వైమాక్స్కి ఎక్కువ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే. ఓకే, సో ఇది యాక్చువల్గా IEEE 802.16 స్పెసిఫికేషన్స్తో రన్ అవుతుంది. మామూలు వైఫై అయితే 802.11, ఇది IEEE 802.16 స్టాండర్డ్స్తో మనకి రన్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే వైఫై రేంజ్ ఇస్ మోరా, వైమాక్స్ ఇస్ మోరా అంటే వైమాక్స్ అనే చెప్పాలి. క్లియర్. అంటే హయ్యర్ బ్యాండ్ విత్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. WiMAX provides simple communication, half duplex communication, full duplex and none of the above. చూడండి, మనకి WiMAX provides simple communication, half duplex or full duplex or none of the above. Interesting. జనరల్గా మనకి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అని వింటూ ఉంటాం. ఓకే, సో IPTV, VoIP వింటూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ దిస్ WiMAX. ఓకే, సో హై స్పీడ్ లాంగ్ రేంజ్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ని త్రూ రేడియో వేవ్స్ ద్వారా అందిస్తుంది మనకి. సో యాక్చువల్గా మనకి డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్కి ఆల్టర్నేటివ్ అనమాట. ఓకే, సో డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ ఆర్ కేబుల్ అంటాం కదా, ఈ కేబుల్కి ఆల్టర్నేటివే మనకి ఈ యొక్క వైమాక్స్ అనేది. యాక్చువల్గా మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేస్తున్న వాయిస్ ఓవర్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా మనం ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీకు వినబడుతుంది కదా నా వాయిస్, అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు వినిపిస్తుంది. అంటే ఇద్దరు కూడా ఒకేసారి మాట్లాడుకోవచ్చు కదా. అంటే ఇట్ ఈస్ అ ఫిజికల్ పాత్ బిట్వీన్ ఐ అండ్ యూ. ఇట్ ఈస్ అ ఫిజికల్ పాత్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్. సో వీ కెన్ ట్రాన్స్మిట్ ద డేటా ఎట్ ఏ టైమా, లేదంటే మనకి సైమిల్టేనియస్గా మనం డేటా ట్రాన్స్మిట్ చేసుకోగలం. అంటే మీరు చెప్తున్నప్పుడు నేను మాట్లాడగలను, మీరు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా మాట్లాడగలను. సో దిస్ కనెక్షన్ ఈస్ కాల్డ్ ఫుల్ డూప్లెక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ సింప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, సో లైక్ మనకి వన్ వే కమ్యూనికేషన్. అలాగే దర్ ఇస్ అ హాఫ్ డూప్లెక్స్ కూడా. ఇట్ ఈస్ ఆల్సో వన్ వే కమ్యూనికేషన్ లైక్ వాకీ టాకీ. ఓకే, సో ఇక్కడ వైఫై అనేది ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్స్. ఇక్కడ చూసుకుంటే VoIP కాబట్టి, అంటే వాయిస్ ఓవర్ ప్రోటోకాల్స్ అని కాబట్టి, సో ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ ఫుల్ డూప్లెక్స్ మెథడ్స్. ఓకే, అంటే సింపుల్గా మనకి కాల్ డ్రాప్ అవ్వదు. కానీ అదే మనకి హాఫ్ డూప్లెక్స్ తీసుకోండి, మనం జనరల్గా వాకీ టాకీస్ అనేది వన్ వే. మనం మాట్లాడుతున్నప్పుడు ఇతరవాడు మనం మాట్లాడలేడు. సో అదర్ పర్సన్ హీ హ్యాస్ టు బి షట్ డౌన్. సో మనం మాట్లాడిన తర్వాత ఓవర్ అనాలి. సో ఆ తర్వాత అతనికి వినిపిస్తుంది. అలాగే అతను మాట్లాడిన తర్వాత ఓవర్ అంటేనే మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇలాగా ఒక హాఫ్ డూప్లెక్స్ ఫుల్ డూప్లెక్స్కి డిఫరెన్స్ అది. గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. క్లియర్. ఎస్, నెక్స్ట్ వన్. ఆన్సర్ C, ఫుల్ డూప్లెక్స్. WiMAX uses the orthogonal frequency division multiplexing, లేదా time division multiplexing, space division multiplexing, all of the above. ఎస్, ఐ హోప్ ఇందాక చెప్పుకున్నాం కదా. WiMAX కూడా వైర్లెస్ కాబట్టి ఇట్ యూజెస్ సమ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అండి. సో రేడియో ఫ్రీక్వెన్సీస్ అనగానే మనం గుర్తుపెట్టుకోండి WiMAX రెండు కూడా. సో గైస్, క్లియర్. సో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్? సో క్వశ్చన్స్ ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. సో ఐ హోప్ ఇట్ ఈస్ ఈజీ. అంటే మనకి రెగ్యులర్గా చేస్తున్న కొద్దీ ఈజీ అనిపిస్తాయండి. కొత్త విషయాలు అయితే నేర్చుకోండి. సో నేర్చుకొని నోట్స్ మెయింటైన్ చేయండి. ద మస్ట్ అండ్ షుడ్ ఈజ్ నోట్స్ మెయింటైన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యువర్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఇదే ఛానల్ అనే కాదు, వేరే ఛానల్స్ మీరు ఫాలో అవ్వండి. సో వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్, మేము చెప్పిన క్వశ్చన్స్, అంటే మీరు కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి, ఇంకో 1 month ఉంది కాబట్టి మీరు చేయాల్సింది మ్యాక్సిమం క్వశ్చన్స్ ద్వారా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. హార్డా? సో హార్డ్ అంటే మీకు తెలియనివి ఇవన్నీ కూడా, అందుకే హార్డ్ అనిపిస్తున్నాయి అంతే. ఒక్కసారి తెలుసుకున్నాక మీకు ఇవన్నీ ఈజీ అయిపోతాయి. ఓకే, సో ఎస్, మీకు ఇటువంటి టైప్ ఆఫ్
సబ్జెక్ట్ కావాలి అనుకుంటే, సబ్జెక్ట్ సిలబస్ పీడిఎఫ్స్ ఇవన్నీ కావాలి, మెటీరియల్స్ కావాలనుకుంటే ఎస్ యూ కెన్ జాయిన్ దిస్ టైప్ ఆఫ్ కోర్స్ అండి. జ్ఞాన అకాడమీ అందిస్తుంది మీకు KVS NVS టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, అలాగే KVS NVS MTS సంబంధించిన పోస్టులకి ఫుల్ లైవ్ క్లాసెస్తో పాటుగా రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి మీకు. అంటే లైవ్ క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డెడ్ మోడ్లో కూడా మీరు వినొచ్చు 1 year పాటు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, 9493760585 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఎన్రోల్ అవ్వాలి ఈ బ్యాచ్లో అనేది మీకు క్లియర్గా చెప్తారు. ఓకే, సో ఎస్ ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఇలాంటి కంటెంట్ అనేది రెగ్యులర్గా వస్తుంది మన ఛానల్ నుంచి. సో మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ రెగ్యులర్ నోటిఫికేషన్స్ అండి. సో అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ముఖ్యంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే లైక్ చేశారా అండి? సో సెషన్ లైక్ చేశారా? ఇంకెవరైనా మిస్ అయితే మాత్రం లైక్ చేయండి. ఓకే, విని ఎరుగనివా అంటే మనకి నెట్వర్కింగ్లో మనకి మెజర్ టాపిక్స్ తెలియవు కాబట్టి మీకు తెలియవు ఇవన్నీ కూడా. ఒకసారి తెలిస్తే ఇవన్నీ పెద్ద మ్యాటర్ ఏం కాదండి, అంటే పెద్ద హార్డ్ ఏం కాదు, హార్డ్ టాపిక్స్ ఏం కాదు. మనకి ఇంతవరకు SSCలో మనం RRBలో గట్టా మనం ఒక మ్యాథ్స్, ఈ యొక్క జనరల్ స్టడీస్, లేదంటే మనకి ఇవన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి అవి ఈజీ అనిపిస్తాయి. బట్ ఇవి కొత్త సబ్జెక్ట్స్ కాబట్టి కంప్యూటర్స్, సో మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కొంత కష్టం అనిపిస్తుంది, మిగతా సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇది ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కొంత గ్రిప్ అయితే ఉంటుంది. హిందీ క్లాస్ అనేది మీకు లేనట్టుందండి ఈరోజు, సో ఐ హోప్ లేదు. ఎస్, ఖచ్చితంగా మనకి డీప్గా అడగచ్చండి. లాస్ట్ ఇయర్ పేపర్ ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి లాస్ట్ ఇయర్ పేపర్ చూడండి. సో అడగచ్చు, అడగపోవచ్చు అండి, మన చేతిలో లేదు. ఇది ఒక అన్ప్రెడిక్టబుల్. ఓకే, అన్ప్రెడిక్టబుల్. సో మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ని ఫస్ట్ ముందు అవగాహన చేసుకోండి, మొత్తం సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఓకే, తద్వారా మీకు ఒక టైప్ ఆఫ్ ఐడియా వస్తుంది. సో సబ్జెక్ట్ని అంటే ఒక సిలబస్, వాడు ఇచ్చిన సిలబస్ మీద 100% మీకు గ్రిప్ ఉంటే మీకు ఖచ్చితంగా గెటన్ అయిపోవచ్చు అండి. సో మీరు ఏ టాపిక్ వదిలేసినా ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే ఏం చేయలేం, కానీ సో అన్ని టాపిక్స్ మీద ఒక అవగాహన వచ్చింది అనుకోండి, సో దట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్, విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో